ఈ సర్క్యూట్ ఓకే ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మనకి లైటర్లు అయితే ఆన్ కావాలి. ఈ డైరెక్ట్ చేసినప్పుడు పవర్ అనేది అలా రానప్పుడు ఈ సర్క్యూట్ అయితే పోవడం జరుగుతుంది. ఈ సర్క్యూట్ ఈ విధంగా డైరెక్ట్ చేసినప్పుడు కంటిన్యూగా రన్నింగ్ ఉన్నంతసేపు ఈ విధంగా మనకు లైటర్లు అయితే రన్నింగ్లో అయితే స్పార్క్ రావడం జరుగుతుంది. డైరెక్ట్ ఈ విధంగా చేసినప్పుడు మళ్ళీ ట్యాప్ ఆన్ చేయగానే లైటర్లు ఆన్ అయిపోయి మనకు ఇక్కడ ఫ్లేమ్ అయితే రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్యాస్ గీజర్. దీని ప్రాబ్లం వచ్చేసి సర్క్యూట్ బాక్స్ అయితే పోవడం జరిగింది. ఈ సర్క్యూట్ బాక్స్ అయితే మనం మార్చడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ న్యాప్స్ అయితే తీసేసుకుందాం. వీడియోనే స్కిప్ చేయకుండా పూర్తి చూడండి. ఈ న్యాప్స్ తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, లేకపోతే ఈ విధంగా డ్యామేజ్ అవకాశం ఉంటుంది. ఇది ఓపెన్ చేసినాక మన కింది సపోర్ట్ తోటి అయితే ఈ విధంగా న్యాప్ అయితే మనం బయటకు తీసేసుకోవాలి. దీన్ని పెడితే తిరిగిపోద్ది, దీన్ని అయితే పెట్టేసుకోవాలి. పైన కింద స్క్రూస్ అయితే ఉంటాయి, అవి ఓపెన్ చేస్తే మనకు గీజర్ అయితే కంప్లీట్గా ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మనకు వాటర్ ఆన్ చేయగానే ఇక్కడ బ్లాక్ క్లాంప్ సెన్సార్ ఉంది కదా, ఇది వాటర్ ఫోర్స్కు మ్యాగ్నెట్ ఆన్ అయిపోయి ఈ సర్క్యూట్ నుంచి సేల్స్ బాక్స్ నుంచి పవర్ సప్లై సర్క్యూట్కి అయితే రావడం జరుగుతుంది. సర్క్యూట్ వాల్ అనేది ఆన్ చేస్తే గ్యాస్ రిలీజ్ అయిపోయి ఇక్కడ లైటర్స్ అయితే మనకు ఆన్ కావడం జరుగుతుంది. లైటర్స్ ఆన్ కాగానే బర్నర్ నుంచి గ్యాస్ అని రిలీజ్ అయ్యి మనకు ఫ్లేమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇది వర్కింగ్ అయితే చేయడం జరుగుతుంది. లోపల పైప్ లైన్స్ అనేది హీట్ అయిపోయి మనకు హీట్ వాటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ సర్క్యూట్ ఓకే ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఈ క్లాంప్ సెట్ నుంచి సెన్సార్ నుంచి క్లిప్ అయితే తీసేసుకొని దీన్ని అయితే మనం డైరెక్ట్ ఈ విధంగా స్కూల్ రైడ్ తోటి డైరెక్ట్ చేసినప్పుడు మనకి లైటర్లు అయితే ఆన్ కావాలి. ఈ డైరెక్ట్ చేసినప్పుడు పవర్ అనేది అలా రానప్పుడు ఈ సర్క్యూట్ అయితే పోవడం జరుగుతుంది. ఈ సెన్సార్ అయితే క్లాంప్ సెన్సార్ అయితే సర్వసామాన్యంగా అయితే పోదు. ఇక్కడ లైటర్లు అయితే మనకు ఆన్ కావాలి డైరెక్ట్ చేసినప్పుడు, కానీ లైటర్లు అయితే మనకు ఆన్ కావట్లేదు. ఈ సర్క్యూట్ అయితే ప్రాబ్లం జరిగింది. ఈ సర్క్యూట్ మనం క్లాంప్ బాక్స్ సర్క్యూట్ మనం మార్చడం జరుగుతుంది. ఇది వచ్చేసి థర్మోస్టాటర్ ఓవర్గా హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సర్క్యూట్ అనేది ఆఫ్ చేయడం జరుగుతుంది. మనం ఈ కనెక్షన్స్ వర్క్స్ అయితే కంప్లీట్గా తీసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ స్విచ్ యొక్క కనెక్షను ఇది వచ్చేసి సాల్వెంట్ వాల్. ఈ బ్లాక్ పిన్స్ అయితే మనం తీసేసుకోవాలి. ఈ సాల్వెంట్ వాల్ పోయినప్పుడు మనకు గ్యాస్ అనేది రిలీజ్ కాదు. గ్యాస్ రిలీజ్ కాక లైటర్స్ అయితే ఆన్లో ఉండడం జరుగుతుంది. ఈ సాల్వెంట్ వాల్ అయితే పోయినప్పుడు గ్యాస్ అయితే మనకు రిలీజ్ కాదు. లైటర్ల పైన ఈ ప్లేట్ అనేది మనం ఇప్పేసుకోవాలి. ప్లేట్ తీసినాక ఈ లైటర్స్కి అయితే మనం ఈ సర్క్యూట్ బాక్స్ అయితే మనం ఇప్పేసుకోవాలి. సెన్సార్ క్లిప్ తీసేసి మనం డైరెక్ట్ చేసినప్పుడు సర్క్యూట్ వర్క్ చేయకపోతే లైటర్లు అయితే కంటిన్యూగా మనకు స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా స్పార్క్ రానప్పుడు ఈ సర్క్యూట్ బాక్స్ అయితే మనం మార్చుకోవాల్సి వస్తుంది. పైన లైటర్లు క్లిప్స్ అయితే ఇప్పేసుకొని సర్క్యూట్ బాక్స్ అయితే కంప్లీట్గా తీసేసుకొని మనం కొత్త సర్క్యూట్ బాక్స్ అయితే మనం ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా దీన్ని అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. మనకు దీనికి ఇక్కడ ఎర్త్ ఫిట్టింగ్ కూడా ఉండడం జరుగుతుంది, అది కూడా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇండికేటర్ యొక్క కనెక్షన్స్ కూడా తీసేసుకోవాలి. సేల్స్ బాక్స్ యొక్క పవర్ కనెక్షన్స్ ఈ రెండు క్లిప్స్ కూడా తీసేసుకోవాలి. కంప్లీట్గా వైరింగ్ అంతా తీసేసుకొని ఈ కింద రెండు స్క్రూలు ఓపెన్ చేస్తే మనకు ఈ సర్క్యూట్ బాక్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి, బయటికి కంప్లీట్గా రావడం జరిగింది. ఈ ప్లేట్కి ఫిట్ చేసుకొని మళ్ళీ దానికైతే ఫిట్ చేసుకోవాలి. ఈ కట్ ఆఫ్కున్న కనెక్షన్స్ అయితే ఈ బ్లాక్ 2000 ఉన్నాయి కదా, ఇత థర్మోస్టాటర్ కట్ ఆఫ్ కేబుల్స్ అయితే తీసేసుకోవాలి. ఇది ఓవర్గా వాటర్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సర్క్యూట్ని అయితే ఆఫ్ చేయడం జరుగుతుంది. ఫ్లేమ్ అన్నది మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ కావడం జరుగుతుంది సర్క్యూట్ అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి పాత సర్క్యూటు, ఈ పక్కన ఉందైతే కొత్త సర్క్యూటు. చూడండి, మనం ఆ పాత సర్క్యూట్ తీసేసి ఈ కొత్త సర్క్యూట్ అయితే మనం ఇందులో గీజర్ లోపల ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి. ఫస్ట్ అయితే మనం సపరేట్ సెల్ బాక్స్ అయితే తీసేసుకొని దీంట్లో సెల్ చేసుకొని మళ్ళీ పాత సర్క్యూట్ అయితే మళ్ళీ ఒకసారి అయితే మీకు చెక్ చేసి అయితే చూపెడతా. ప్లస్ మైనస్ అయితే సెల్ బాక్స్లో వేసుకొని ఎల్లో కలర్ ప్లస్ పెట్టుకొని బ్లాక్ కలరు మైనస్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాక మనకు ఈ విధంగా ఏదైనా ఐరన్ కానీ ఈ విధంగా పెడితేనే మనకు లైటర్లు స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా డైరెక్ట్ చేస్తే మనకు ఎలాంటి స్పార్క్ అయితే రావట్లేదు. చూడండి, టిక్ టిక్ అని సౌండ్ మాత్రమే రావడం జరుగుతుంది. సేల్స్ బాక్స్ నుంచి పాత సర్క్యూట్ అయితే తీసేసుకోవాలి. ఈ రెండు బ్లాక్ వైర్ అయితే ఈ థర్మోస్టాటర్కి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకొని మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. వేరే రెడ్ బ్లాక్ ఉంది కదా, ఇది వచ్చేసి రెడ్ వైర్ అయితే ప్లస్కి ఇచ్చుకోవాలి. బ్లాక్ వైర్ అయితే మైనస్కి ఈ విధంగా సర్క్యూట్కి ఇచ్చుకొని మళ్ళీ ఒకసారి అయితే కొత్త సర్క్యూట్ అయితే మనం చెక్ చేసుకుందాం. చూడండి, కడిమ్ లేయర్కు ఇక్కడ మనకు డైరెక్ట్ చేసినప్పుడు
ఇక్కడ స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. చూడండి 2 రెడ్ వైర్లకు అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇండికేటర్ కూడా ఆన్ కావడం జరిగింది. సర్క్యూట్ ఈ విధంగా డైరెక్ట్ చేసినప్పుడు కంటిన్యూగా రన్నింగ్ ఉన్నంతసేపు ఈ విధంగా మనకు లైటర్లు అయితే స్పార్క్ రావడం జరుగుతుంది డైరెక్ట్ ఈ విధంగా చేసినప్పుడు. చూడండి 3 లైటర్లు దగ్గరలో పెట్టి మళ్ళొకసారి అయితే డైరెక్ట్ అయితే చేస్తే మనకు కూడా స్పార్కింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా సర్క్యూట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సెల్స్ బాక్స్ నుంచి కనెక్షన్ అయితే తీసేసుకొని మన సర్క్యూట్ అయితే కొత్తగా మళ్ళీ గీజర్ లోపల అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. పాత సర్క్యూట్ ఏ విధంగా తీసామో కొత్త సర్క్యూట్ కూడా అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ప్లేట్ లోపల ఈ సర్క్యూట్ ఫిట్ చేసుకొని మళ్ళీ గీజర్కి అయితే ఫిట్ చేసేసుకోవాలి. ఈ గ్యాప్లో ఈ కేబుల్స్ అయితే ఈ విధంగా పెట్టుకొని గీజర్ పైకి మళ్ళీ ఈ విధంగా లేపి కింద నుంచి స్క్రూలు అయితే ఫిట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకున్నాక సర్క్యూట్ కనెక్షన్ అయితే మళ్ళీ మనం కంప్లీట్గా ఇచ్చేసుకోవాలి. చూడండి ఈ లైటర్లు 2 లెంత్ తక్కువ ఉన్నాయి దగ్గరలో ఫిట్ చేసుకొని లెంత్ తక్కువ ఉన్నది లాస్ట్కి అయితే ఫిట్ చేసేసుకోవాలి. సర్క్యూట్ అంతా ఈ కేబుల్స్ అనేది ఒక సైడ్ అయితే పెట్టేసుకొని చూడండి ఈ లైటర్స్లకు లెంత్ 2 తక్కువ ఉన్నాయి మాత్రము ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఫిట్ చేసుకోవాలి. లెంత్ ఎక్కువ ఉన్నది లాస్ట్కి అయితే ఈ విధంగా లైటర్స్ అయితే ఫిట్ చేసేసుకోవాలి. మనం సర్క్యూట్ ఓపెన్ చేసుకున్నప్పుడే కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోవాలి. గ్యాప్ అన్నది కొంచెం గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి లైటర్ ఫిట్టింగ్ అయినాక. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న 2 బ్లాక్ రెడ్ కలర్ లైటర్లు కూడా సేమ్ పైనుంచి స్క్రూ వేసుకొని క్లాంప్ వేసుకొని అయితే ఫిట్ చేసేసుకోవాలి. మరి దగ్గరికి టచ్ అయి ఉండొద్దు లైటర్లు ఫిట్ చేసినప్పుడు. వీలంత వరకు ఒక అట్ట మందం అయితే గ్యాప్ అయితే ఉంచేసుకోవాలి. ఈ విధంగా లైటర్లు ఫిట్టింగ్ అయిపోయాక నెక్స్ట్ కనెక్షన్స్ ఇక్కడ మనకు బ్లాక్ వేర్ ఉంది కదా, ఇక్కడ ఎర్త్కి అయితే బాడీకి ఫిట్ అయి ఉండడం జరుగుతుంది. దీనికైతే ఫిట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి 2 బ్లాక్ వేర్లు ఉన్నాయి కదా, ఈ కట్ ఆఫ్కు థర్మోస్టాటర్కి అయితే ఫిట్ చేసుకోవాలి. మనకు వాటర్ ఓవర్గా హీట్ అయినప్పుడు ఈ కట్ ఆఫ్ని కంప్లీట్గా సర్క్యూట్ని అయితే ఆఫ్ చేస్తుంది. మళ్ళీ వాటర్ చల్లబడి మళ్ళీ ఆన్ చేయగానే మనకు సర్క్యూట్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సాల్వెంట్ వాల్ కనెక్షన్ అయితే ఇచ్చేసుకోవాలి. 2 బ్లాక్ పిన్స్ ఉన్నాయి కదా, 2 ఈ విధంగా పిన్లు అయితే పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి స్విచ్ యొక్క కనెక్షన్స్. మనమైతే ఈ స్విచ్కి అయితే కనెక్షన్స్ అయితే ఇవ్వడం లేదు, డైరెక్ట్ అయితే మనం క్లాంప్ సెన్సార్కి అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ వైర్ కనబడుతుంది కదా ఈ లెఫ్ట్ సైడ్లో, దీంట్లో ఏదైనా ఒక వైర్ కట్ చేసుకొని స్విచ్కి అయితే మనం కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు. కాకపోతే మనం స్విచ్కి అయితే కనెక్షన్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ అయితే మనం సప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కావాలంటే మనం చెప్పాము కదా ఈ విధంగా రెడ్ వైర్ కానీ బ్లాక్ వైర్ అయినా కట్ చేసి స్విచ్కి అయితే కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు. పవర్ సప్లై మళ్ళొకసారి అయితే ఇచ్చి మీకు చూపెడతా. చూడండి ఈ విధంగా సెల్స్ బాక్స్కు పవర్ సప్లై ఇచ్చి చూడండి సెన్సార్కి ఇక్కడ మనం మ్యాగ్నెట్ ఏమైనా పెట్టినప్పుడు ఇక్కడ సెన్సార్ అయితే ఆన్ కావడం జరుగుతుంది. అన్ని పవర్ కనెక్షన్ కంప్లీట్ ఇచ్చినాక మనం స్కూల్ వైర్ పెడుతున్నాం కదా, దీని లోపల ఒక మ్యాగ్నెట్ అయితే ఉండడం జరుగుతుంది. దాన్ని ఒకసారి బయటికి తీసి మీకు అయితే చూపెట్టడం జరుగుతుంది. చూడండి ఈ మ్యాగ్నెట్ ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ లోపల తీస్తేనే మనకి ఈ లోపల నుంచి మ్యాగ్నెట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మ్యాగ్నెట్ టచ్ చేస్తే మనకు సెల్స్ మ్యాగ్నెట్ టచ్ చేస్తేనే రన్నింగ్ అవడం జరుగుతుంది. దీని లోపల కూడా ఒక మ్యాగ్నెట్ అయితే ఉండడం జరుగుతుంది. దీని లోపల మ్యాగ్నెట్ కూడా ఒకసారి మీకు తీసి చూపెడతా. చూడండి ఈ మ్యాగ్నెట్ ఉంటేనే మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఈ బ్రాస్తో ఒకటి పెడితే మనకు లైటర్స్ అయితే ఆన్ కాదు. చూడండి మ్యాగ్నెట్ పెడితే మనకు లైటర్ అయితే మళ్ళీ ఆన్ కావడం జరుగుతుంది. చూడండి ఇండికేటర్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు స్పార్క్ అయితే రావడం జరుగుతుంది లైటర్లు. ఈ మ్యాగ్నెట్ ఉంటేనే మనకు లైటర్లు అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ సేమ్ లాక్ అయితే యాసిస్గా పెట్టుకొని ఈ మ్యాగ్నెట్ అయితే మళ్ళీ పెట్టేసుకోవాలి. మనం ఈ విధంగా మళ్ళీ మ్యాగ్నెట్ పెట్టి టచ్ చేస్తేనే మనకు సెన్సార్ ఆన్ కావడం జరుగుతుంది. చూడండి లైటర్లు కూడా. నెక్స్ట్ దీని లోపల మళ్ళీ మ్యాగ్నెట్ పెట్టేసుకోవాలి. దీని లోపల జాలి కూడా ఉండడం జరుగుతుంది. ఈ జాలి పెట్టేసుకోవాలి, డస్ట్ గిట్ల ఏం రాకుండా మనకు డస్ట్ గీజర్ లోపలికి పోకుండా మనకి ఈ జాలి అయితే పెట్టేసుకోవాలి. క్లాంప్ యొక్క సెన్సార్ క్లిప్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి మనం డైరెక్ట్ అయితే ఆన్ చేసి చూసుకుందాం. చూడండి మనకు పాత సర్క్యూట్ అయితే మనకి ఈ విధంగా డైరెక్ట్ చేస్తే రాలేదు. కొత్త సర్క్యూట్ అయితే చూడండి లైటర్స్ కూడా సౌండ్ రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇండికేటర్ కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సాల్వెంట్ వాలు సెన్సారు కనెక్షన్స్ అయితే కరెక్ట్గా ఇచ్చామా లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ గీజర్ అయితే మనం ప్యాక్ చేసేసుకోవాలి.
గీజర్ అయితే కనెక్షన్స్ కంప్లీట్గా సర్క్యూట్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఒకసారి మీకు చూడండి ట్యాబ్ యొక్క కనెక్షన్స్ కూడా ఇచ్చి మీకు వర్క్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ట్యాబ్ కనెక్షన్ కూడా ఇచ్చాము. పవర్ సప్లై కూడా సెల్స్ యొక్క కనెక్షన్స్ కూడా ఇచ్చాము. ఇండికేటర్ కూడా చూడండి ఒకసారి. మనకు ట్యాబ్ ఆన్ చేయగానే మనకు లైటర్లు ఆన్ అయిపోయి ఫ్లేమ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి హీట్ వాటర్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ ట్యాబ్ ఆన్ చేయగానే లైటర్లు ఆన్ అయిపోయి మనకు ఇక్కడ ఫ్లేమ్ అయితే రావడం జరుగుతుంది. వాటర్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ సెన్సార్ టచ్ అయిపోయి ఆటోమేటిక్గా సర్క్యూట్ని ఆన్ చేసి గ్యాస్ వాల్ అయితే ఆన్ అయిపోయి మనకు లైటర్లు ఆన్ అయిపోయి మనకు ఫ్లేమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గీజర్ పైన కంప్లీట్గా కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. చూడండి మనకు ఈ ఇండికేటర్ యొక్క కనెక్షన్ పెట్టుకునేటప్పుడు కింద క్లిప్ అయితే ఒకటి ఉంటుంది. పైనుంచి ఇండికేటర్ ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా లాక్ చేస్తే ఇండికేటర్ అయితే లాక్ కావడం జరుగుతుంది. ఇక్కడ స్విచ్ కనెక్షన్స్ అయితే ఇవ్వలేదు. మనకు డైరెక్ట్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సెల్స్ కనెక్షన్స్ ఇచ్చేసుకొని సెన్సార్ యొక్క కనెక్షన్స్ ఇచ్చుకొని గీజర్ అయితే కంప్లీట్గా ప్యాక్ చేసుకోవడం జరుగుతుంది. మనకు అవసరం ఉంటే స్విచ్ యొక్క కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే సెల్స్ తీసేస్తే మనకు సర్క్యూట్ అంతా ఆఫ్ అయిపోద్ది. ఈ విధంగా గీజర్ అయితే కంప్లీట్గా సర్క్యూట్ చేంజ్ చేయడం జరిగింది. మీకు గంక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.